ఖమ్మంలో పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా చెప్పారు మంత్రి తుమ్మల. 5 లక్షల జనాభా ఉన్న ఖమ్మం పట్టణాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుకుగా ఉన్న రహదారులను విస్తరించేందుకు ప్రజలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారాయన. అధికారులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ విద్య, వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరుచుకోవాలని చెప్పారు. అప్పుడే పక్క జిల్లాల ప్రజలు కూడా చికిత్స, విద్య కోసం ఖమ్మం వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు తుమ్మల. ఖమ్మం ఇంకా అందంగా ఉండాలంటే రోడ్డు విస్తరణ తప్ప వేరే మార్గం లేదు. పెరుగుతున్నటువంటి జనాభా ఇది 4,000 పంచాయతీ సీతారాములు గారు మొట్టమొదట వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు. తర్వాత ఖమ్మం మెట్టు అది 40,000కి చేరింది. అట్లా ఇప్పుడు 4.5 లక్షలు సుమారు 5 లక్షల జనాభాకు వచ్చింది. దానికి తగ్గట్టుగా మీరు రహదారుల్ని విస్తరించుకోకపోతే మీకు ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి కమిషనర్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళందరినీ ఒప్పించి రహదారి మనం విస్తరించుకుంటే ఆ ప్రాంతంలో బిజినెస్ బాగుంటుంది, మీ భూములకి విలువ ఉంటుంది, మీకు కూడా విలువ ఉంటుంది.